నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. భవిష్యత్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు రిటైర్మెంట్ తీసుకుంటే ఆయన స్థానాన్ని భర్తీ చేసేవాడు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం ఆదిత్యనాథ్. ఇంకో ముచ్చట్లే, ఆయన ఒకటే మాట అన్నాడు, ప్రతిపక్షాలు జిన్నా ఆరాధకులంటూ పేర్కొన్నాడు. ఉగ్రవాదులను పెంచి పోషించి దేశ విభజనకు కారకులైనటువంటి వాళ్లకు వీళ్ళు మద్దతు ఇస్తారే గాని స్వచ్ఛమైన పరిపాలనకు అభివృద్ధికి వీళ్ళు అండగా ఉండరని గట్టి విమర్శలు చేసిండు. అసెంబ్లీలో 580 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేసిండు. ఆ గతంలో ఉన్నటువంటి పార్టీలు ఉన్నప్పుడు అసెంబ్లీ అభివృద్ధి చెందినటువంటి ప్రాంతం. ఉత్తరప్రదేశ్లో సీఎం యోగి వచ్చిన తర్వాత అద్భుతమైన అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. అందులో మచ్చుతునగా 580 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేసింది. సమాజ్వాదీ పార్టీ ఏం చేసింది? ఆ రాష్ట్రాన్ని సమాధి చేసింది. సమాజ్వాదీ పార్టీ ఉత్తరప్రదేశ్ను సమాధి చేసే ప్రయత్నం చేసింది. దానికి అగ్నికి ఆజ్యం. ప్రేక్షకులారా, అగ్ని వెలిగితే అగ్ని ఎక్కువగా మండాలంటే ఏం చేయాలి? మనం నెయ్యేస్తాం. సమాజ్వాదీ పార్టీ చేస్తున్న దరిద్ర పరిపాలనకు అండగా కాంగ్రెస్ నిలిచింది. ఇంకా భ్రష్ట అయిపోయింది. ఎవడు వాడే రౌడీలు, గూండాలు తయారైపోయింది. అదంతా పోయింది. ఇప్పుడు ఆదిత్యనాథ్ ఎవడైనా రౌడీ ఉంటే వాడిని ఎన్కౌంటర్ చేసుడే. ఏ పిల్ల వైపు చూసి వాడు కన్ను కట్టినా వాని కన్ను వీకేసుడే. భయంలో పడిపోయారు. ఇప్పుడు సక్రమమైన రామరాజ్య పరిపాలన జరుగుతుంది అంటే ఉత్తరప్రదేశ్లోనే. ఒక ఉదాహరణ తీసుకోవచ్చు. అందులో ఆదిత్యనాథ్ ఆయన యొక్క నిర్వహణలో అభివృద్ధి కార్యక్రమాలు ఒకవైపు గొండాయిజం లేకుండా చేయడం ఇంకొక వైపు నడుస్తూ ఉన్నాయి. అదేవిధంగా 2017కు ముందు ఇక్కడ అభివృద్ధి పనులు పూర్తిగా నిలిచిపోయాయి. విద్యుత్, భద్రత, వైద్యం వంటి కనీస సౌకర్యాలు దయనీయంగా ఉండేవి. గూండాలు, పోకిరీలు వీధుల్లో బహిరంగంగా తిరిగేవారు. ఆడపిల్లలు ఇండ్ల నుంచి బయటకు రావాలంటే భయపడే పరిస్థితి. రైతులు ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి నెలకొని ఉండేది. అది వాస్తవం 100%. ఇప్పుడు చూడండి, ఒక్కసారి ఎవడైనా ప్రతిపక్షం వాడి నమ్మకుంటే, నా వార్తని నేను చెప్పేది నమ్మకుంటే, మీకు దమ్ము ధైర్యం ఉంటే, చీము నెత్తురు ఉంటే ఒక్కసారి ఉత్తరప్రదేశ్ పోయిరండిరా, తెలుస్తుంది. అక్కడ ఆయన చేస్తున్న పరిపాలన ఏంది, మీ హయాంలో జరుగుతున్న నిర్వాహకం ఏందో తెలుస్తుంది మీకు. పోయిరండి ఒకసారి. అంత బస్ ఛార్జీలు కావాలంటే మేము ఇస్తాం. మా రిఫ్లెక్షన్ టీం అందరం కలిసి, మా ప్రేక్షకులందరం కలిసి మీకు లగ్జరీగా ఉత్తరప్రదేశ్ అంతా తిరిగేటట్టు మేము ఇస్తాం పైసలు. విధవ మాటలు. కూర్చున్న దగ్గర మైక్ దొరకంగానే కూతలు కూర్చుండే కానీ ఒకసారి పోండి, అక్కడికి తెలుస్తుంది. 2017లో రాష్ట్రంలోని చక్కెర మిల్లులు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయాయని, కానీ బీజేపీ ప్రభుత్వం వాటిని విజయవంతంగా గట్టెక్కించిందని యోగి గుర్తు చేశారు. ప్రస్తుతం 122 చక్కెర మిల్లులు పనిచేస్తున్నాయని, చెరుకు రైతులకు క్వింటాల్కు 400 ధర అందుతోందని, చెల్లింపుల వ్యవస్థ కూడా గతంతో పోలిస్తే ఎంతో మెరుగుపడిందని ఆయన పేర్కొన్నాడు. 100% వాస్తవం ఇది. 1857 సిపాయిల తిరుగుబాటులో సాంబ్లీ, కైరానాల చారిత్రక పాత్రను, భారత శాస్త్రీయ సంగీతానికి ప్రాంతం అందించిన సేవలను సీఎం యోగి స్మరించుకున్నారు. నిజమే కదా? మంచిని స్మరించుకోవాలరా. మంచిని స్మరించుకుంటేనే బర్కత్. లేదంటే ఎవరిని ముంచాలి, ఏ ప్రాజెక్టులు ఎవరికి అంటగడితే ఎన్ని సూట్ కేసులు కొంపకు వస్తాయి, నా కొడుకు ఎన్ని కోట్లు ఇవ్వాలి, నా మన్మడి పేరు మీద ఎన్ని ఫిక్స్ చేయాలి, ఇదే ధ్యాస ఉండి పెద్ద స్థానంలో ఉన్నోడు జీరో అవుతాడు. ప్రజలకు ఈ అవకాశం ఇచ్చిన ప్రజలు ఇది పునర్జన్మ సుకృతంగా భావించి ప్రజాసేవ చేస్తే మళ్ళా గెలుస్తారా మీరు. గెలవకుంటే మాత్రం డిపాజిట్ గల్లంతు మీరు ఎక్కడుంటారో మీకే తెలియదు. కానీ యోగిని, కేంద్రంలో ఉన్నటువంటి మోదీని, ఇద్దరిని ఉదాహరణ తీసుకోవాలిరా పరిపాలనలో. వాళ్ళకి ఏం లేదు. వాళ్ళ కుటుంబము, వాళ్ళ అన్నదమ్ములు ప్రభుత్వంలోకి రాకముందు ఎట్లున్నారు, ఇప్పుడు గట్లే ఉన్నారురా. మీ చుట్టాలు ఒకసారి చూడరా. ఏళ్ళు విరిచిన మేనమామ అయినా సరే వాడు ఇప్పుడు హై క్లాస్ 50 లక్షల కాళ్ళు తిరుగుతాడు రా. నీ పుణ్యాన నువ్వు చేసేటువంటి అందిస్తున్నటువంటి సహకారం అట్లుంటుందిరా. కానీ వీళ్ళు వాళ్ళ రక్తం పంచుకున్న వాళ్ళు, వీళ్ళు ఈ స్థాయికి రాకముందు ఎట్లున్నారో ఇప్పుడు గట్లే ఉన్నారు. వాళ్ళని చూసి సిగ్గు తెచ్చుకోవాలి. వాళ్ళ చెప్పులు నాకినా కూడా పాపం లేదు. ఏమంటారు? ఒక్కసారి యోగి చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి మీకు ఆయన ఇంకా ఏమీ చేసిండో ఏమైనా మీకు
అందితే మీ మనస్సుకు తోచితే వాటి గురించి కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.